ఉండదు. మేకప్‌లో జస్ట్ మిగిలినవన్నీ చేసేసుకొని బ్రోస్ జోలికి మనం ఎళ్ళక్కర్లేదనమాట. మంచి డిఫైన్డ్ బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తది. ట్రై దిస్ కిల్లర్ క్రీమ్ ఫ్రమ్ నార్స్. సో ఈ పవర్ మ్యాట్ లిప్‌స్టిక్ ఇది. సో దిస్ నాట్ లిక్విడ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్వన్ సుపి. సో ఈరోజు మీకు మేము చాలా చాలా ఎగ్జైటింగ్గా కనిపిస్తుంటాం. దానికైతే ఒక రీజన్ ఉంది. ఆల్రెడీ చాలా మంది గెస్ట్ చేసే ఉంటారు. thumbnail లో చూసి గెస్ చేసి ఉంటారు. అవును కదా. యా, వి ఆర్ గోయింగ్ టు ఇండియా. కాకపోతే నేనే ఫస్ట్ వెళ్తున్నాను గైస్. 1 వీక్ తర్వాత సుప్పి వస్తుంది. Yeah. యాక్చువల్లీ ఎందుకో లాస్ట్ 2 times నుంచి ఇంతవరకు ఎప్పుడు అట్లా అవ్వలేదు. ఎప్పుడు యూస్ టు గో టుగెదర్ ఫ్రమ్ లాస్ట్ 5 years. నేను యూకేకి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా సపరేట్గా వెళ్ళలేదు. బట్ లాస్ట్ టైం కూడా సుప్పి సపరేట్గా వెళ్ళింది. ఇప్పుడు కూడా మేము మళ్ళీ సపరేట్గా వెళ్తున్నాం. కాకపోతే జస్ట్ 1 వీక్ అపార్ట్. సో 1 వీక్ సుప్పి కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకో 1 వీక్ ఎక్కువ ఉండడం ఏం కాదు, బేసిక్గా లీవ్ లేదు. ఎందుకంటే నేను జాన్లో వెళ్ళాను కదా. సో ఇయర్ స్టార్టింగ్లో జాన్లో మోస్ట్ ఆఫ్ ది లీవ్ అంతా వాడేసి వచ్చాను. సో మళ్ళీ ఇయర్ ఎండింగ్లో డిసెంబర్లో కొన్ని, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాన్లో కొంచెం విచ్చలవిడిగా వాడేస్తున్నాను. నేనేంటి అనుకున్నారు గైస్, మొత్తం ఉండే 5 ఇప్పుడు నాకు ఉండే డేస్ ఆఫ్ లీవ్ అంతా ఇప్పుడు యూజ్ చేసేస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 5 weeks ఇండియా వెళ్తున్నాం. సో నేను 1 వీక్ ముందు వెళ్తాను. సుప్పి తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఒక 1 వీక్ లేట్ వస్తుంది. సో మాకు ఇప్పుడు ఇండియాలో చాలా చాలా ప్లాన్లు ఉన్నాయి. ఎస్, నాన్ స్టాప్ ప్లాన్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ప్లాన్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు. యా, సో మేము వెళ్ళే టైంకి అనంతపూర్లో ఎగ్జిబిషన్ ఉంటుంది. సో మా దట్స్ అవర్ ఫస్ట్ స్టాప్ అనమాట. ఎగ్జిబిషన్ ప్రిపరేషన్స్, ప్లాన్స్. సో ఇవన్నీ కూడా చాలా చాలా మంచి మంచి వ్లాగ్స్ చెయ్యమని ఈ 1 week లో కూడా ఏది మిస్ చేయకుండా అన్ని మీకు అన్ని చూపించమని అనుషకి అయితే చెప్తున్నాను. సో హోప్ఫుల్లీ షీల్ డూ దాట్. అండ్ గైస్ సో ఈ వీడియోలో ఏంటంటే మేము లాస్ట్ 1.5 week నుంచి మేము చేసిన షాపింగ్, చిన్న షాపింగే, అంతా కవర్ చేయలేదు. చాలా హెక్టిక్గా ఉంది మాకు. ఆఫీస్ వర్క్, అన్ని హ్యాండ్ ఓవర్స్, ఇట్లాంటి పనులు చాలా ఉన్నాయి. సో దానివల్ల మేము షాప్ చేసినవి కొన్ని ప్రిపరేషన్స్, ఏవో చిన్న క్లిప్స్ అయితే ఈ వీడియోలో యాడ్ చేస్తాం. అన్ని మిక్స్ చేసి ఈ వీడియో అయితే జస్ట్ పెడదాం అనుకున్నాం. సో ఈ వీడియో బేసిక్గా మేము చేసే రీజన్ ఏంటి అంటే టు లెట్ యూ ఆల్ నో దట్ వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ వచ్చేవన్నీ ఇండియాలో ఎగ్జైటింగ్ వ్లాగ్స్ అనమాట. అండ్ మన ఫస్ట్ ప్లాన్ గురించి చెప్పాము. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అంటే, సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటంటే వీ హ్యావ్ 2 events. అండ్ పర్టికులర్లీ మన అవిది హాఫ్ సారీ సెరమనీ. సో మీకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం అనమాట. ఈ డిసెంబర్లో అవి హాఫ్ సారీ సెరమనీ ఉంటుంది. సో తనకి ఇప్పుడు 11th year అనమాట. సో 11th year అయిపోయే లోపు మనం సెరమనీ చేయాలి కదా. సో అందుకని ఫంక్షన్ అయితే ప్లాన్ చేసాము. సో అది కూడా మేము ఈ ఎగ్జిబిషన్ తర్వాత వీల్ హ్యావ్ దట్. దాంతోపాటు మన తేజు ఉంది కదా, తేజు వాళ్ళ పాప హాఫ్ సారీ సెరమనీ కూడా ఉంది. సో అన్ని 4 days బ్యాక్ టు బ్యాక్ 4 days కంటిన్యూస్ గా చేస్తున్నాము. అవి మా హైదరాబాద్ లో మా ఫార్మ్ హౌసెస్ లో ఉంటుంది. లైక్ సంగీత్, హల్దీ, వాట్ ఎవర్. సో మీరు ఆ వ్లాగ్స్ అన్ని కూడా చూస్తారు. సో ఎంతమంది ఎగ్జైటెడ్ ఉన్నారో డూ లెటర్స్ నో. మంచి సెలబ్రేషన్ వ్లాగ్స్, మా గెట్ రెడీ విత్ మీస్, ఆ ఫంక్షన్కి ఎలా రెడీ అవుతాము, అసలు ఆ షాపింగ్ అంతా మేము ఎలా మేనేజ్ చేసాము, అవన్నీ కూడా ఐ థింక్ మేము అప్పుడు ఆ వీడియోస్ చేస్తా మీతో డిస్కస్ చేస్తాం గైస్. మా కష్టాలు తెలుస్తాయి మీకు. సో అది, సో దాని తర్వాత మళ్ళీ ఇంకో ఈవెంట్ కూడా ఉంది. సో ఓకే, లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ రైట్ అవే. సో మన వ్లాగ్స్ అయితే రాను కాదు, నెక్స్ట్ చాలా నెక్స్ట్ వ్లాగ్స్ మంచి ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారని అనుకుంటున్నాము. యాక్చువల్లీ గైస్ ఇప్పుడైతే టైం నైట్ ఆల్మోస్ట్ 11:30 అయింది. అండ్ మార్నింగ్ మాకు ఫ్లైట్ ఉందన్నమాట. సో మేము ఆల్మోస్ట్ 6 o'clock అంతా ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోవాలి. సో బట్ ఈ టైంలో ఇప్పుడు మీకు ఒకసారి ఇంటి సిచ్యువేషన్ కూడా చూపిస్తాను. ఎక్కడ చూసిన లగేజ్లు, బ్యాగ్లు అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ అదిగోండి బ్యాగ్స్ అన్నీ ఆల్మోస్ట్ ప్యాక్లేండి. ఇంకా పెద్ద 5 weeks ఉండం కదా. సో ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసుకొని, ఇప్పుడు సుప్పి కూడా ఇక్కడే ఉంది, ఇంకో 1 week ఉంటారు కదా. సో యా, అప్పుడు వరకు మా పనులు ఎలా ఉంటాయంటే లాస్ట్ మూమెంట్ వరకు. ఇప్పుడు నా ప్లాన్ నేను స్టార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 week కూడా బిజీగానే ఉంటుంది. అగైన్ ప్యాకింగ్ అండ్ ఎవ్రీథింగ్.
సుపీస్ ప్యాకింగ్ అండ్ ఆల్. సేమ్ కంటిన్యూ అవుతుంది గైస్. యా సో అది గైస్. అండ్ ఈ వ్లాగ్లో మీరు లైక్ అనుష ప్రిపరేషన్స్, ఐబ్రోస్ ఏం చేయించుకుంది, నెయిల్స్ ఏం చేయించుకుంది అవన్నీ చూసారు. సో బేసిక్గా ఈ నెక్స్ట్ వీక్ నా స్కెడ్యూల్ సేమ్ రిపీట్ అవుతుంది అనమాట. వెళ్ళి బ్రోస్ సెట్ చేయించుకోవడం, నెయిల్స్ చేయించుకోవడం, ఇవన్నీ ఇంకా స్టాండర్డ్ ప్రొసీజర్స్ లాగా. సో ఇండియా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బ్రోస్ అండ్ నెయిల్స్ అయితే చేయించుకుంటాం, ఎందుకంటే ఆ నెయిల్ పాలిష్ పోతా ఉంటుంది. అలా కాకుండా సో ఇప్పుడు వెళ్ళగానే నాకు చాలా పనులు ఉన్నాయి గైస్. నాకైతే చాలా పనులు కూడా అప్పగిచ్చారు వీళ్ళు, నువ్వు ముందు వెళ్తున్నావు కాబట్టి ఇవి చేయాలి అవి చేయాలి అవి చేయాలని చెప్పి. సో లోకల్ చేసే పనులన్నీ కొన్ని అనుష ఉన్నాయి. అండ్ అది కాకుండా మన ఈవెంట్స్ కి ఈ క్లోత్స్ ప్రిపరేషన్ అంతా నా చేతుల్లోనే అష్ట కష్టాలు పడి ఆల్రెడీ కొన్ని చేయించాం. బట్ ఎంత ముందు నుంచి ప్లాన్ చేసినా కూడా ఎందుకో అది లాస్ట్ మూమెంట్ వరకు. అండ్ ఎలా ఉంటాయంటే కొన్నిట్లా నేను వెళ్ళి నా చేతులారా సూది దారం తీసుకొని కొన్ని కుడితే తప్పితే అసలు అది ఒక ఎండ్కి రాదనమాట. సో అది మాకు ఒక ట్రెడిషన్. సో ఎనీథింగ్ టు క్లోజ్ నేను ఏదో ఒకటి నా ఓన్ కూర్చొని పని చేయాల్సి వస్తుంది అనమాట, చేపియాల్సి వస్తుంది. సో అప్పటి వరకు అవ్వవు. ఏదైనా నేను ఇంత ముందు ఎగ్జిబిషన్స్ పెట్టేటప్పుడు కూడా రాత్రంతా కూర్చొని కొన్ని అడ్జస్ట్ చేయడం, అట్లాంటి వర్కర్స్ లేక మనమే ఓన్గా చేయడం అట్లాంటివి చాలా జరిగాయి. హోప్ఫుల్లీ ఇప్పుడైతే అట్లాంటివి ఏమీ ఉండకుండా ప్లాన్డ్గా, నీట్గా, డిసిప్లిన్డ్గా అన్నీ ముందే ప్రిపేర్డ్గా. ఓకే ఇట్లా ఈవెంట్ అంటే ఇట్లా ప్లాన్డ్గా, ఓకే సంగీత్, ఓకే లెట్స్ టేక్ అవుట్ సంగీత్ అవుట్ఫిట్స్, దీని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అలా సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాం గైస్. కానీ అది అవ్వదు గైస్. ఎప్పుడు హడావిడి. ఇంకా రేపు పొద్దున్న ఫంక్షన్ అంటే 9 o'clock అంటే 8 o'clockకి బ్లౌజ్ రావడము, ఓకే అలాంటివన్నీ ఉంటాయి అనమాట. ఐ థింక్ అది చాలా మందికి కామన్ ఇష్యూనే అనుకుంటున్నా. సో యా లెట్ us know if you can relate. సో అది గైస్. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇంకా ఎక్కువ ఏమన్నా షేర్ చేయడానికి కూడా లేవన్నమాట. ఇంకా ఇంకా ఇండియాకి వెళ్ళిన తర్వాత చూస్తారు గైస్ కొంచెం మంచి ఎగ్జైటింగ్ వ్లాగ్స్, నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్, మా ఎగ్జిబిషన్ ప్రిపరేషన్, ఎవరిని ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నాము, ఏంటి ఏం చేస్తాము అసలు. అండ్ నన్నైతే డైరెక్ట్గా ఇంకా నెక్స్ట్ ఇండియాలోనే చూస్తారు గైస్. ఒక 2-3 వ్లాగ్స్ తర్వాత మేబీ చూడండి గైస్. నువ్వు ఇది చేయి అది చేయి, ఈ వ్లాగ్ చేయి, అసలు మొత్తం కవర్ చేసేసాయి. మళ్ళీ ట్రావెల్ వ్లాగ్ చేయి, నువ్వు వెళ్ళేటప్పుడు అంతా వీడియో అని చెప్తుంది. ట్రావెల్ వ్లాగ్ చేయమన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కొంచెం ప్లాన్స్ ఉన్నాయన్నమాట, మా ఈవెంట్ ఇన్వైట్స్కి వాటన్నిటికి. అవన్నీ కూడా ఒక వ్లాగ్ చేయమని చెప్పాను. అవన్నీ మీకు ఇంట్రెస్టింగ్ ఉంటాయి కాబట్టి చేయమన్నాను గైస్. అవునా కాదా అనేది మీరు కూడా చెప్పండి కామెంట్లో. అంటే ఇట్లా ఇద్దరం వీడియోలు చేసి ఒక్కళ్ళే చేయాలంటే అదొక చెప్పలేని బాధ. యా 1 week లో ఏమేం చేస్తామో యాక్టివిటీస్ ఏవి మీరు కూడా మిస్ అవ్వకుండా విల్ కవర్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ సుప్పి వచ్చిన తర్వాత వీఆర్ గోయింగ్ టు బి బ్యాక్ టు బ్యాక్ చాలా వీడియోస్ అయితే చేస్తాం. ఈసారి ఏంటంటే గైస్ మేము ఎడిటింగ్ కూడా చెయ్యము, మేము అత్తిగా ప్రతి ఒక్కటి మేమే చేసుకుంటా చేయడం వల్ల వీడియోస్ ఎడిట్ చేయడానికి టైం లేక కూడా మేము కొన్ని డిలేస్ జరుగుతున్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఇండియా సిరీస్ మొత్తం మేము సో మేము వీడియోస్ క్లిప్స్ తీస్తాము, ఎడిటర్కి ఇస్తాము, వాళ్ళు ఎడిట్ చేస్తారు. సో ఏమన్నా కొన్ని తేడాగా పిచ్చి వీడియోలు ఉంటే మేము ఎడిట్ చేయలేదని మాత్రం మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అదే ఎగ్జాక్ట్లీ. సో యా ఎంతమంది మా ఇండియా వ్లాగ్స్ కోసం ఎగ్జైటెడ్ ఉన్నారు అనేది డూ లెట్ us know ఇన్ ద కామెంట్స్. అండ్ ఎప్పుడు ఇండియాకి వచ్చినా అదొక ట్రెడిషన్ లాగా మేము ఈ ఎగ్జిబిషన్ వ్లాగ్స్ కవర్ చేస్తుంటాం కదా. చూడండి గైస్, అర్ధరాత్రి 12 ఎగ్జిబిషన్ వ్లాగ్ చేస్తాం గైస్. దానికోసం ఎక్కువ ఎగ్జైటెడ్ ఉన్నాం మేమైతే. ప్రతిసారి సూత్ర ఎగ్జిబిషన్ వ్లాగ్, డిజైర్ ఎగ్జిబిషన్. ఈసారి యాక్చువల్లీ అలానే ఎట్లయితే మేము ఈ సూత్ర, డిజైర్ లేకపోతే ఆకృతి ఇవి చేసామో అలా ఈసారి మా ఓన్ ఎగ్జిబిషన్ లో కూడా ఏమేం స్టాల్స్ ఉన్నాయి, ఎటువంటి క్లోత్స్ ఉన్నాయి, వాటి డీటెయిల్స్. ఈసారి అయితే వెండర్స్ కూడా అందరూ మన దగ్గర ఇదే కాబట్టి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా విల్ ట్రై టు షేర్, మాట్లాడిపిస్తాం. మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా యూ కెన్ డూ ఇట్ అనమాట. యా సో ఎగ్జైటెడ్. అండ్ మీరు కూడా ఎగ్జైటెడ్ ఉన్నారని అనుకుంటున్నాం. అది మా అర్ధరాత్రి 12 అయినా అర్ణగాడు మాత్రం పడుకోకుండా లుక్ అట్ హర్. Say hi, Anna. Hi. Anna, where are we going? India. India. Are you excited? Yes. It's okay. యా గైస్, సో ఇంకా నెక్స్ట్ కొన్ని క్లిప్స్, షాపింగ్ క్లిప్స్ అట్లాంటివి యాడ్ చేస్తాం, చూసేయండి. సో గైస్ ఇవాళ అయితే నేను బ్రోస్ చేయించుకోవడానికి వెళ్తున్నాను అనమాట. సో ఇండియాకి వెళ్తున్నాం కదా, చాలా ఆల్మోస్ట్ నేను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు చేయించుకున్నా. సో ఈ బ్రోస్ ఏంటంటే
హెచ్డి బ్రోస్, హెచ్డి అండ్ లామినేషన్ అనమాట. సో ఇంతకుముందు ఎప్పుడు హెచ్డి చేయించుకునేదాన్ని, ఈసారి హెచ్డి లామినేషన్ ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మా ఫేవరెట్ ఒక బ్రోస్ పర్సన్ అయితే ఉంది. సో తన దగ్గరికి వెళ్తున్నాం. తను చాలా మంచి షేప్ చేస్తుంది అనమాట. అస్సలు టెన్షన్ ఉండదు, టూ మచ్ థిక్ అవ్వడం అలాంటివి అయితే ఉండవు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ జస్ట్ ట్రై టు షూట్, కొంచెం స్మాల్ బిట్స్ ఏమైనా షూట్ చేసి యాడ్ చేస్తా. కానీ మనం బ్రోస్ చేయించుకుంటే ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఏం చేసుకోలేదు, దీస్ ఆర్ మై లైక్ కంప్లీట్లీ న్యాచురల్ బ్రోస్. సో నేను వీలైతే అక్కడ షూట్ చేస్తాను, మీకు చూపిస్తా. అండ్ ఇది కంప్లీట్లీ హార్మ్లెస్, జస్ట్ ఒక టింట్ యాడ్ చేస్తారనమాట. దిస్ ఈజ్ నాట్ లైక్ మైక్రో బ్లేడింగ్ లాగా అలా ఏం కాదు, పర్మనెంట్ కాదు, జస్ట్ టింట్ ఉంటుంది హెచ్డి బ్రోస్ లాగా. మనకు జనరల్లీ ఇండియాలో అయితే మనం థ్రెడ్డింగ్ చేయించుకుంటాం కదా, సో ఇక్కడ థ్రెడ్డింగ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇన్స్టెడ్ ఏంటంటే వీళ్ళు కొంచెం బ్రోస్ని ఎక్స్ట్రాస్ అన్ని వ్యాక్స్ చేస్తారు. వ్యాక్స్ చేసి కొంచెం మనము ఆ టింట్ కూడా ఎక్కువ రోజులు ఉండదు, 2 weeks అలా ఉంటుంది. లామినేషన్ ఏంటంటే కొంచెం ఇట్లా బ్రోస్ నీట్గా నిల్చోడానికి హెల్ప్ చేస్తుంది. బట్ రెగ్యులర్గా బ్రష్ చేసుకోవాలి అండ్ ఒక 1-2 weeks బాగా ఎఫెక్టివ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనము బ్రో పెన్సిల్ ఏదో ఒకటి వాడాలి. సో ఇప్పుడు మీరు నా న్యాచురల్ బ్రోస్ అయితే చూస్తున్నారు కదా. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వితౌట్ మేకప్ ఓన్లీ న్యాచురల్ బ్రోస్తో వెళ్తున్నా. సో బ్రోస్ అయిన తర్వాత కొంచెం ఫస్ట్ 1-2 days కొంచెం థిక్గా అనిపిస్తాయి, దెన్ దే బికమ్ నార్మల్. మనం వాష్ చేస్తే పోతుంది, అది జస్ట్ టెంపరీ టింటే. సో అది ఎలా వచ్చిందో అయితే మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను అనమాట. నేనైతే ఈ బ్రో వార్క్ వచ్చేసాను. ఇదైతే వాయిస్ ఓవర్ జస్ట్ తన గార్డెన్లోనే ఇది ఒక చిన్న షెడ్ లాగా దాన్ని వేసుకుంది తను, అండ్ దాన్ని ఇలా అయితే అరేంజ్ చేసుకుంది అనమాట. చాలా క్యూట్ సెటప్ గైస్. సో మీలో కూడా ఎవరైనా మంచిగా ఏదైనా ప్యాషన్ ఏదైనా ఫాలో అవ్వాలనుకుంటే మన ఇంట్లోనే ఇటువంటివి అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో యాజ్ ఫస్ట్ స్టెప్ అయితే తను ఈ పర్మింగ్ సొల్యూషన్ ఉంటుంది కదా, జస్ట్ సాఫెన్ చేయడానికి బ్రోస్ని, ఆ సొల్యూషన్ అయితే యూజ్ చేస్తుంది. సో దీంట్లో ఫ్యూ స్టెప్స్ ఉంటాయి. పర్మింగ్ సొల్యూషన్ తర్వాత కొంచెం సేపు పెట్టేసి వదిలేసింది. అది అయిపోయిన తర్వాత దెన్ షీల్ గో హెడ్ అండ్ పుట్ టింట్ అన్నీ చేసిన తర్వాత వ్యాక్స్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ అవన్నీ ఫిల్ చేసేసిన తర్వాత దెన్ వ్యాక్స్ చేసేసరికి మనకు ప్రాపర్ షేప్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనకు ఆ సొల్యూషన్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ చూసారా, ఈ టింట్ జస్ట్ బ్రౌన్ లిక్విడ్ లాగా ఉంటుంది, బ్రౌన్ ఆర్ బ్లాక్. సో ఈ టింట్నైతే మొత్తం నా బ్రోస్ మీద అప్లై చేసేస్తుంది. ఇందాక పర్మింగ్ చేసిన తర్వాత నీట్గా ఇలా బ్రోస్ అలా షేప్లో వస్తాయి. దీని తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చేసి మనకి వాక్సింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ థ్రెడ్డింగ్, సో ఇక్కడైతే ఎవరు థ్రెడ్డింగ్ చెయ్యరు. థ్రెడ్డింగ్ చేయాలంటే మళ్ళీ మన ఇండియన్స్ దగ్గరికి వెళ్ళాలి. మోస్ట్లీ ఇండియన్సే థ్రెడ్డింగ్ చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళు కూడా చాలామంది వెళ్ళి చేయించుకుంటారు. నేనైతే తిని మంచిగా షేప్ చేస్తుంది కాబట్టి తిని దగ్గర వ్యాక్స్ చేపించేసుకుంటా. సో ఇప్పుడైతే మనకి వ్యాక్స్ చేసేస్తుంది. వ్యాక్స్ చేసేసి రిమూవ్ చేసేసిన తర్వాత ఇంకా దట్ ఈస్ ద ఫైనల్ లుక్. సో ఒక 1 day అయితే ఫేస్ వాష్ చేయొద్దంటారు, ఎందుకంటే ఆ టింట్ పోతుంది. సో ఒక ఫస్ట్ 2 days మనకి ఇట్లా కొంచెం థిక్గా ఉన్నట్టు అనిపిస్తాయి. బట్ దెన్ ఒక 1-2 days తర్వాత ఫేస్ వాష్ చేసిన వెంటనే ఇట్ విల్ బికమ్ నార్మల్ అండ్ చాలా క్లీన్ లుక్. బేసిక్గా మనం బ్రోస్ చేసుకుంటాం కదా మేకప్లో, ఆ పని తగ్గుతుంది అంతే. ఒక 2 weeks మనకి మనం మంచిగా బ్రోస్ ఫిల్ చేసుకునే పని ఉండదు. మేకప్లో జస్ట్ మిగిలినవన్నీ చేసేసుకొని బ్రోస్ జోలికి మనం వెళ్ళక్కర్లేదనమాట. మంచి డిఫైన్డ్ బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. సో ఎవరైనా హెచ్డి బ్రోస్ ట్రై చేయాలనుకుంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ గైస్, మీరైతే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. హాయ్ గైస్, సో ఈరోజు అయితే నేను హాలిడేకి ఇండియా అనంతపురం అంటున్నా. ఇండియా వెళ్ళే ముందు ఈరోజే నా లాస్ట్ డే అట్ ఆఫీస్ అనమాట. రేపు ఆఫీస్ ఉంది కానీ నేను ఆఫీస్కి రాక్కర్లేదు. సో ఇవాళ మనకి ఇంకా నేను వీకెండ్ స్టార్ట్ అవ్వాలి. సో ఈరోజు అయితే ఇక్కడికి వచ్చాను అండ్ ఆల్మోస్ట్ నా వర్క్ అయిపోయేసరికి 6 అయింది. సో సిటీ సెంటర్లో నా ఆఫీస్ ఉంటుంది. సో లుక్ అట్ దిస్ గైస్. అండ్ ఇప్పుడు వింటర్ మార్కెట్ కూడా ఉంది. సో మొత్తం క్రిస్మస్ డెకార్స్ ఈ స్ట్రీట్లో ఉంది. సో మనమైతే ఈ స్ట్రీట్లోంచి వెళ్దాం. సో నాకు లాస్ట్ మినిట్ వర్క్స్ కొన్ని వచ్చాయన్నమాట. ఐ హ్యాడ్ టు కొన్ని స్టఫ్ రిటర్న్ చేయాలి. ఇది మా సిటీ హాల్ అనమాట, వెల్ఫేర్ సిటీ హాల్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. యాక్చువల్లీ విత్ లైటింగ్స్ అండ్ ఆల్ చాలా బాగుంటుంది అనమాట. క్రిస్మస్ టైంలో మాత్రమే మనకి ఈ 6 PM ఈ టైంకి కూడా జనాలు ఇంతమంది కనిపిస్తారు. మామూలుగా అయితే అసలు ఎవరు ఉండరు. అండ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ గైస్, చాలా చాలా చల్లగా ఉందన్నమాట. సో నేనైతే ఈ స్ట్రీట్లోకి వెళ్తున్నాను. నేను జారాలో మొన్న ఒక స్కర్ట్ కొన్నాను, సాటిన్ స్కర్ట్.
సో ఆ స్కర్ట్ రిటర్న్ చేయాలి. ఇప్పుడు వెళ్ళేలోపు ఏమైనా రిటర్న్స్ ఇవ్వాల్సినవి ఉంటే నాకు ఎందుకో అది ఫిట్టింగ్ సెట్ అవ్వలే. సో రిటర్న్ అయితే చేయాలి, లేదంటే మళ్ళీ మేము ఆల్మోస్ట్ 5 వీక్స్ ఉంటాం కదా, సో రిటర్న్ చేయలేము, అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో ఇప్పుడైతే నేను వాక్ చేసుకుంటూ వెళ్తున్నా. ఫుల్ టైర్డ్ అయిపోయాం గైస్. ఏం వర్క్ చేయలేదు యాక్చువల్లీ, సారీ ఏం ప్యాకింగ్ చేయలేదు, ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది ఆఫీస్ది. సో ఐ డోంట్ నో ఎలా అవుతుందో చూడాలి. సో మీకైతే విల్ ట్రై మా ప్యాకింగ్ వీడియోస్ అవన్నీ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాము. అండ్ లుక్ అట్ మై బ్రోస్ గైస్. నిన్న నేను బ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళా కదా, సో దాని తర్వాత దిస్ ఈజ్ మై ఆఫ్టర్ లుక్, బ్రోస్ ఆఫ్టర్ లుక్ అనమాట. ఇలా వచ్చింది ఈరోజు. యాక్చువల్లీ ఇమ్మీడియట్గా కాబట్టి ఇలా థిక్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఫేస్ వాష్ చేయకూడదు అనమాట. ఫేస్ వాష్ 24 hours తర్వాత చేస్తే మళ్ళీ నార్మల్ బ్రోస్ లాగే ఉంటాయి. జస్ట్ హార్డ్లీ ఇదేదో మన సాటిస్ఫాక్షన్ కోసం అండ్ కొంచెం బ్రోస్ చేయించుకున్నట్టు కూడా ఉంటుంది కదా, దానికోసం అయితే ఇది. నేనైతే ఇప్పుడు ప్రైమాక్ హోమ్లోకి వచ్చాను గైస్. ఈ గ్లాసెస్ చూడండి ఎంత బాగున్నాయో. క్రిస్మస్ కదా, సో మొత్తం క్రిస్మస్ స్టైల్ క్రిస్మస్ స్టైల్ డెకార్, క్రిస్మస్ లైన్ కట్లరీ అన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఎక్కువ ఇంట్లో ఫ్యామిలీ డిన్నర్స్ చేసుకుంటారు కదా. నాకు ఈ రెడ్ గ్లాసెస్ అయితే అల్టిమేట్ అనిపిస్తున్నాయి. మొత్తం శాంటా ఫేసెస్ ఉన్నాయి ఇదిగోండి. అండ్ మొత్తం స్టఫ్ అంతా కూడా ఇట్స్ ఆల్ క్రిస్మస్ రిలేటెడ్. చూడండి, లుక్ అట్ దిస్ క్యూట్ హౌసెస్. నేను జస్ట్ చూస్తున్నాను అనమాట, ఇండియా వెళ్తున్నా కదా ఏమన్నా తీసుకొని వెళ్ళొచ్చా అని. బట్ ఈ క్రాకరీ ఐటమ్స్ తీసుకెళ్ళాలంటే అన్నీ బ్రేక్ అయిపోతాయేమో అని భయం వేస్తుంది. లుక్ అట్ దిస్. అసలు షాంపెయిన్ గ్లాసెస్ అండి, జ్యూస్ గ్లాసెస్ మల్టిపుల్ కలర్స్లో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అసలు. క్యాండిల్స్ కూడా. అండ్ ఈ క్రిస్మస్ ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి అన్నమాట. క్యాండిల్స్, సెంట్స్ చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇదిగోండి గ్రించ్, హూవర్ లైక్స్ గ్రించ్. ఈ స్ట్రీట్ డెకార్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది మెయిన్ స్ట్రీట్ ఒకటి, సో హై స్ట్రీట్ అంటారు. మొత్తం షాపింగ్ ఏరియా అంతా ఇక్కడే ఉంటుంది. సో నేను ఈ స్ట్రీట్లోకి వచ్చాను ఇప్పుడు. ఎలాగో వచ్చాను కదా, సో అసలు మేము మధ్య అయితే వీడియోస్ చెయ్యక అసలు బయటికి ఎన్నిసార్లు షాపింగ్కి వస్తుంటాము, అసలు వీ కుడెంట్ టేక్ ఒక్క వీడియో కూడా. సో అందుకనే ఈసారి పక్క కొన్ని వీడియోస్ అయినా చేయాలి. సో బయటకు వచ్చినప్పుడల్లా కొంచెం చూపించాలని వచ్చాను. ఇది చూడండి, రివర్ ఐలాండ్లో మొత్తం క్రిస్మస్ వైబ్. సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది యాక్చువల్లీ. బట్ మేము వింటర్కి ఇక్కడ ఉండట్లేదుగా, సో అన్నీ వింటర్ వేరే ఎక్కువ ఉన్నాయి. అండ్ క్రిస్మస్ స్టైల్ డ్రెస్సింగ్ అంతా ఉంది. సో ఇప్పుడు ఎక్కువ ఉండట్లేదు కాబట్టి పెద్ద షాపింగ్ మేము చేయట్లేదు. అండ్ లుక్ అట్ దిస్ క్యూట్ డ్రెస్ గైస్ ఇన్ జారా. సో నేను ఇప్పుడైతే జారాలోకి వెళ్తున్నా. లెట్స్ సీ ఏమన్నా బ్లాక్ ఫ్రైడే కలెక్షన్ ఎనీథింగ్ ఉందేమో చూద్దాం. బట్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు సేల్ అయితే ఏమీ లేదు. Look at this guys, this is like so beautiful, so beautiful. చాలా నచ్చింది నాకైతే ఇది. యాక్చువల్లీ ఇది క్రిస్మస్ పార్టీస్కి వేసుకుంటారు. అసలు మేము సంగీత్కి ఒకదానికి కాక్టైల్ పార్టీకి ఇలా వెస్ట్రన్ అనుకుంటున్నాం, కానీ మేము ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. మళ్ళీ ఫైనలీ వి మే గో విత్ లెహెంగా స్వీట్కి వెళ్తామేమో. బట్ నేనైతే ఇక్కడికి జస్ట్ వచ్చా చూద్దామని. ఇది చూడండి, అన్ని క్రిస్మస్ స్టైల్
మొత్తం పార్టీ వేర్ లాగా ఉన్నాయి గైస్. ఇది చూడండి గైస్, మీ క్రిస్మస్ డిన్నర్స్ అలాంటివి ఉంటే ట్రై దిస్ బ్లేజర్ ఫర్ ష్యూర్. బ్లేజర్ అయితే అల్టిమేట్ ఉంది, చాలా చాలా బాగుంది అనమాట. అసలు బ్లేజర్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ లుక్ అట్ దిస్ వెల్వెట్ డ్రెస్ గైస్, చాలా బాగుంది. క్రిస్మస్ డిన్నర్స్ ఉన్నవాళ్ళు, బయటికి ఫ్రెండ్స్తో క్రిస్మస్ పార్టీస్కి వెళ్ళే వాళ్ళు, ఫుల్ కలెక్షన్ వచ్చింది గైస్ జారాలో. సో కమ్ అండ్ చెక్అవుట్. ఐ హోప్ ఈ వీడియో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఈ కలెక్షన్ చూసి ఎవరైనా వెయిట్ చేస్తుంటే కొనడానికి ఐ థింక్ వెరీ నైస్ కలెక్షన్ అవుట్ హియర్ గైస్. ఇందాక చూసిన లాంటి డ్రెస్సే దిస్ ఇస్ ఇన్ బ్రౌన్. దిస్ ఇస్ సో అమేజింగ్ గైస్, యాక్చువల్లీ చాలా అంటే చాలా బాగుంది. దిస్ ప్యాంట్ గైస్ చాలా బ్యూటిఫుల్ ఉంది, ఇట్లా మల్టీ కలర్ బ్రౌన్ అండ్ గోల్డ్లో వచ్చింది. అండ్ ఇంకొక వెల్వెట్ డ్రెస్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది. లుక్ అట్ దిస్ వెల్వెట్ డ్రెస్, ఇట్స్ లైక్ మిడీ డ్రెస్ లాగా ఉంది. అండ్ వర్క్ చూడండి, మొత్తం హ్యాండ్ వర్క్, కానీ ఇట్లా హాల్టర్ నెక్ వచ్చింది. సో స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళు ఎవరికైనా కూడా చాలా చాలా మంచి మంచి కలర్స్, మంచి కాంబినేషన్. అసలు ఫుల్ కలెక్షన్ యాడ్ అయింది గైస్. ఈ టాప్ అయితే అద్దరిపోయింది. నాకు ఇప్పుడు ఇండియా వెళ్తున్నాను, ఐఎమ్ నాట్ లైక్ కొందామా అనే ఫీలింగ్ వస్తుంది, కానీ ఎక్కడ వేసుకోము కదా, వేస్ట్ అయిపోతాయేమో అనిపిస్తుంది. మళ్ళీ వచ్చినాక అల్టిమేట్ ఉంది అసలు ఈ టాప్ అయితే. సారీ, జస్ట్ షార్ట్ బ్లౌజ్ అనమాట. లుకింగ్ సో 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 స్టైలిష్ గా అయితే ఉంది అసలు. కాంట్ టెల్ యూ. ఫిట్టింగ్ కూడా జారా చాలా బాగుంటాయి. సో మనకి ఇక్కడ చెస్ట్ నుంచి ఈ కింద వేస్ట్ వరకు ఇట్స్ గోయింగ్ టు గివ్ అ బ్యూటిఫుల్ ఫిట్. ఇప్పుడైతే బూట్స్ అని కాస్మెటిక్ స్టోర్కి వచ్చాను గైస్. ఇక్కడ చాలా చాలా అన్ని కాస్మెటిక్స్ ఉంటాయి. సో మనం చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఏమైనా కొత్త కొత్త కాస్మెటిక్స్, కొత్త లిప్స్టిక్స్ పర్టికులర్లీ ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తున్నాను. సో మీకు చూపిస్తాను. సో ఇవి వచ్చేసి ఫెంటీ బ్యూటీ కరెక్టర్స్ గైస్, కలర్ కరెక్టర్స్. ఇదిగోండి డిఫరెంట్ స్కిన్ టోన్స్కి వచ్చేసాయి. సో ఈ ఆరెంజ్ కలర్ కరెక్టర్ చాలా యూస్ఫుల్ అవుతుంది, కొంచెం డార్క్ ఆరెంజ్. సో ఎక్కడైనా మనకి స్కిన్లో డిఫరెన్సెస్ ఉంటే అండర్ ఐస్కి వాటన్నిటికి ఇది వాడచ్చు అనమాట. బాగున్నట్టు అనిపిస్తుంది కలర్ కరెక్టర్ ఇది. అండ్ ఈ ఫెంటీ బ్యూటీ, సో ఈ గ్లాస్ బాంబ్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఇది నా దగ్గర ఒక షేడ్ ఉంది, చిప్పి దగ్గర కూడా ఒక షేడ్ ఉంది. చాలా చాలా బాగుంటాయి. ఈ లిక్విడ్వి ఉంటాయి, ఇప్పుడు కొత్త స్టిక్స్ వచ్చాయి. నేనైతే ఈ షేడ్ యూజ్ చేస్తున్నా, విచ్ ఇస్ రియలీ గుడ్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ నోట్, రీరీ. సో షేడ్ వచ్చేసి రీరీ, వెరీ లైట్గా మనం లిప్స్టిక్ వేసుకొని పైన ఇలా గ్లాస్ లాగా వేసుకోవచ్చు, ఆర్ జస్ట్ ప్లెయిన్ గ్లాస్ లాగా కూడా దీనిపైన కవర్ చేసేయచ్చు. చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ నాకు నచ్చినవన్నీ మీకు కొన్ని కొన్ని చూపిస్తాను అనమాట. బాగుంది. సో నార్స్కి వచ్చాను. నార్స్లో కూడా కొన్ని లిప్స్టిక్ షేడ్స్ చాలా బాగుంటాయి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ షేడ్, నేను చాలా మల్టిపుల్ టైమ్స్ మేము పర్చేస్ చేసిన షేడ్ ఇదనమాట. కొంచెం బ్రౌన్ టోన్స్ నచ్చే వాళ్ళకి ఈ షేడ్. సో ఈ షేడ్ అంటే కిల్లర్ క్వీన్. సో బాగుంటుంది. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్రౌన్ షేడ్స్, ట్రై దిస్ కిల్లర్ క్వీన్ ఫ్రమ్ నార్స్. సో ఈ పవర్ మ్యాట్ లిప్స్టిక్ ఇది. సో దిస్ ఇస్ నాట్ లిక్విడ్ లిప్స్టిక్, బట్ దిస్ ఇస్ లైక్ మ్యాట్ స్టిక్ కైండ్ ఆఫ్ లిప్స్టిక్ అనమాట. అండ్ ప్రాడా లిప్స్టిక్ షేడ్స్ కూడా ఉన్నాయి గైస్. చాలా చాలా మంచి మంచి లిప్స్టిక్ షేడ్స్ ఉన్నాయి ఇక్కడ. There are some very nice colors. I think ఇది చాలా బాగుంది. రోజిన్ అనేది, రోసో, ఈ షేడ్ చాలా బాగుంది, రోసో. సో ఇంక ఇక్కడంతా స్కిన్ కేర్ అండ్ అనస్తాషియా ఉంది. అనస్తాషియాలో ఈ బ్రో డిఫైనర్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో బెనిఫిట్స్ తర్వాత
ఈ అనస్తాషియో బ్రో పెన్సిల్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. నాకు యాక్చువల్లీ ఇప్పుడు ఒక బ్రో పెన్సిల్ కావాలి, సో నేను చూస్తున్నాను అనమాట ఏది బెటర్ అని. యాక్చువల్లీ యూఎస్లో అయితే అనస్తాషియా లిక్విడ్ లిప్స్టిక్స్ కూడా దొరుకుతాయి, బట్ ఇక్కడ ఓన్లీ లిప్స్టిక్స్, టింటెడ్ బ్రో జెల్స్ ఇవి రిలీజ్ చేశాడు. కానీ ఇక్కడ అన్ని ఐ మేకప్పే, ఓన్లీ లిప్ గ్లాసులు ఉంటాయి. మంచి లిక్విడ్ లిప్స్టిక్స్ ఉంటాయి మ్యాట్ ఫినిష్, అవి ఇక్కడ ఎక్కడా లేవు యూకేలో. యూఎస్లో ఉన్న వాళ్ళైతే గైస్ డెఫినెట్లీ ట్రై అవుట్ అనస్తాషియా లిప్ షేడ్స్. యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చాను కానీ ఇప్పుడు సుప్పి లేకుండా, ఈరోజు సుప్పి రాలేదు, నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వస్తున్నాను కదా. సో సుప్పి లేకుండా నాకు కూడా కొనాలంటే బ్రెయిన్ పని చేయట్లేదు అనమాట. సో నేను జస్ట్ అన్నీ ఒక లుక్ వేసి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను బేసిక్గా. సో ఈ షాపింగ్ అంతా చేసేసుకొని ఇంకొక చిన్న పని ఉందనమాట, అదైతే నెయిల్స్ చేయించుకోవడం. ఆల్మోస్ట్ 1.5 months మీరు ఇందాక నా వీడియోలో నెయిల్స్ చూస్తే ఆల్రెడీ గ్రో అయిపోయినాయి. సో నెయిల్స్ అంటే నేనేం చేస్తాను అని అనుకుంటున్నారు, నేనైనా సుప్పి అయినా వి బోత్ డోంట్ గో ఫర్ ఈ అక్రిలిక్ నెయిల్స్ అయితే చేయించుకోము. మాకు నెయిల్స్ బాగా గ్రో అవుతాయి, స్ట్రాంగ్గానే ఉంటాయి. కాబట్టి మా న్యాచురల్ నెయిల్స్ మీదనే బిల్డర్ జెల్ అని కొంచెం థిక్ జెల్ ఉంటుంది అనమాట, ఆ జెల్ అయితే వేయించేసుకుంటాము. సో నేను ఇప్పుడైతే నెయిల్స్ చేయించుకోవడానికి వచ్చాను. అండ్ ఇక్కడికి ఇవన్నీ కలర్స్ ఏ కలర్ వేసుకోవాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది డిసెంబర్ క్రిస్మస్ వైబ్ అండ్ నేను అక్కడ నుంచి ఇండియాకి వెళ్తున్నాను. ఇండియాలో మనకు చాలా ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మంచి కామన్ స్టాండర్డ్ కలర్ అయితే వేయించుకుందాం అనుకున్నా. సో ఐ వెంట్ ఫర్ డార్క్ మరూన్. సో డార్క్ మరూన్ కొంచెం బ్రౌన్ టింజ్ లాగా వచ్చింది, కానీ కొంచెం వింటర్ సీజన్ కాబట్టి కొంచెం గ్లిటరీ కలర్స్కి వెళ్ళాలని చెప్పి ఐ వెంట్ ఫర్ గ్లిటర్ కలర్. సో ఇక్కడ చూస్తే నా నెయిల్స్ అన్నీ ఫైల్ చేశారు, చూసారా ఎంత నీట్గా వచ్చాయో. నేను స్క్వేర్ షేప్కి వెళ్ళాను, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. సో నేను రెగ్యులర్గా వెళ్ళే నెయిల్ సలూన్ బారే ఇప్పుడు కొత్తగా పెట్టారనమాట ఇక్కడ. సో దీనికైతే వచ్చి ఇలా నెయిల్స్ అయితే చేయించుకున్నా. బట్ గైస్ నెయిల్స్ చేయించుకుంటే ఎంత కంఫర్టబుల్ అంటే నెయిల్ పాలిష్ పోదు అండ్ మాట్లాడితే దాన్ని రీపెయింట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్లాంటి కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. కానీ మనకి జెల్ నెయిల్స్ తీసేసినప్పుడు కొంచెం నెయిల్స్ బ్రిటిల్ అవ్వడము ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనం వెంటనే చేంజ్ చేసుకోవాలి. నా కలర్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది, చాలా చాలా నచ్చిందనమాట, బ్యూటిఫుల్గా ఉంది. సో ఇండియా వెళ్ళే ముందు ఇవి మా చిన్న ప్రిపరేషన్స్. సో ఆ వీక్లో రొటీన్ అంతా సింపుల్గా ఇలా చిన్న క్లిప్స్ లాగా యాడ్ అయితే చేసాం. హోప్ కొన్నైనా ఇందులో హెల్ప్ఫుల్ అయి ఉంటాయి బ్రోస్ అండ్ నెయిల్స్ అన్నీ. And we'll see you guys in another interesting video from India. సో మళ్ళీ నెక్స్ట్ ఇండియా వ్లాగ్తో కలుద్దాం. ఇండియా వ్లాగే కాదు, ఐ విల్ ట్రై టు షూట్ యాజ్ మచ్ as possible. సో ట్రావెల్ వ్లాగ్తో విల్ సీ యూ అగైన్ గైస్. Yeah. సో అంటిల్ దెన్ Bye. బాయ్.